వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే ఒక మంచి టాపిక్ తీసుకుని డిస్కస్ చేస్తున్నామో, అదేవిధంగా ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్, 1 ఆర్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఒక 2 విషయాలు, మీరు డిస్ప్లేలో చూస్తున్నట్టుగా ఒక 2 విషయాల్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఆ 2 విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 23 రాయబడేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సరే, వాటికి సంబంధించి మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాలు అనే విషయాన్ని చూద్దాం. అంటే యాక్చువల్గా నోబెల్ పురస్కారాలు మనకి ఇక నోబెల్ ప్రైజెస్ అనేవి 6 రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది, 6 సెక్టార్స్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ప్రజెంట్ మనకు ఉపయోగపడేటువంటి ఒక్క సెక్టార్ని మాత్రమే తీసుకున్నాం. అదే మనకి ఎకానమీ. ఎకానమీ అనే వింగ్ నుంచి, ఎకానమీ అనే భాగం నుంచి నోబెల్ పురస్కారాల్లో 2024 నోబెల్ ప్రైజ్, ఈ ప్రైజ్లు ఎవరికి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఏ దేశస్తులు అనే విషయాల్ని బ్రీఫ్గా చూద్దాం. ఇదంతా కూడా ఈ 2 విషయాలు కూడా మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutesలో మనం కంప్లీట్ చేసుకుందాం. సరే, ఇక్కడ మనకి అమెరికాకి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులకి ఈ యొక్క అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజులు రావడం అనేది జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులను చూసుకున్నట్లయితే డెరెన్ ఎసిమోగ్లు, ఇక్కడ మీకు ఆ డిస్ప్లేలో కూడా కనిపిస్తూ ఉంటారండి, వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. డెరెన్ ఎసిమోగ్లు అనేటువంటి ఒక వ్యక్తి. నెక్స్ట్ సైమన్ జాన్సన్, ఆ ఫస్ట్ పేరే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మిగతా కూడా ఈజీగానే ఉంటాయి. రెండో వ్యక్తి పేరు సైమన్ జాన్సన్, మూడో వ్యక్తి పేరు జేమ్స్ ఏ రాబిన్సన్. ఈ ముగ్గురికి కూడా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఎందుకు వాళ్ళకి ఇచ్చారని చెప్పేసారంటే, దేశంలోని సంస్థలు మరియు వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలో మగ్గిపోతుంది అనే అంశాల మీద విస్తృతమైన పరిశోధనలు చేసి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మీకు చిన్న విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఏంటంటే, మనకు ఆల్రెడీ ఈవెంట్స్ అయిపోవచ్చినాయి. గత 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఇప్పుడు మంచి అవకాశం, ఈవెంట్స్ డేట్స్ మామూలు క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అందరికీ ఈవెంట్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ క్షణంలో కొంత అంటే ఆల్మోస్ట్ ఫీజులు కట్టి హాస్టల్ కట్టుకొని ఇవన్నీ ఉన్నారు కాబట్టి మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక మంచి అవకాశం. ఏ మంచి అవకాశం అంటే, మీకు జాబ్ వచ్చిన తర్వాతే ఫీజు కట్టండి. ఏది, మన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి. ఓకేనా? ఈసారి ఎలా అంటే మేమేం చేస్తామంటే, మార్నింగ్ 6కి మొదలు పెడతాం బ్యాచ్, 6 to 8 ఓకే స్టడీ అవర్సు. అలానే 8 నుంచి మళ్ళీ బ్రేక్ ఇస్తాం. 9 to 4 క్లాసులు, మళ్ళీ 4కి ఎగ్జాము. ఓకే, 9 to 4 క్లాసు, 4 నుంచి మళ్ళీ ఎగ్జాము 5 వరకు ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరిగేది. తర్వాత 5 తర్వాత ఒక 1 hour బ్రేక్ ఇచ్చి మళ్ళా 6 to 8 స్టడీ అవర్స్. మీకు డౌట్స్ కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులకి బేసిక్స్ నుంచి నేర్పిస్తాము. ఓకేనా? సో ఇది కాకుండా డైలీ టెస్ట్తో పాటు ఎవ్రీ వీక్ 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతాము. అలానే దానితో పాటు వీక్లో మనకి 2 గ్రాండ్ టెస్ట్లు ఈవినింగ్ పూట 5:30 నుంచి 8:30 వరకు ప్రతి వారం 2 ఎగ్జామ్స్ పెడతాం. ఇది ఎగ్జామ్ జరిగి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోయేంత వరకు జరుగుతుంది. ఓకేనా? సో ఈ విషయం 10 మందికి తెలియచేయండి. మీకు ఆల్రెడీ మా దగ్గర కోచింగు మళ్ళా మీకు నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతుంది. సో ఈ మండే ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఇది క్యాష్తో ఫీజు తీసుకొని చేసినటువంటి బ్యాచ్. ఇది కాకుండా మీకు జాబ్ వచ్చిన తర్వాత ఫీజు కట్టే బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఇదైతే బర్డెన్ ఉండదు చాలామందికి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది మీతో ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే 10 మందికి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ. సో కాబట్టి ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ. సో మీరు ఎప్పుడైతే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు ఇక్కడ ఉంటున్నారో మీకు 100% అక్కడ మీ ప్రిపరేషన్ అయిపోతుంది. జాబ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది రిటర్న్ టెస్టుల వల్ల. ఓకేనా? సో మీ కామెంట్స్ని కింద తెలియచేయండి, అలానే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఈవెంట్స్ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకుగాను వీరి ముగ్గురికి కూడా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి యొక్క సంస్థలు కానీ వ్యవస్థలు కానీ వాళ్ళ యొక్క అసమర్థత వల్ల
ఈ యొక్క దేశం అంతా కూడా పాడైపోతుంది, దేశం అంతా కూడా పేదరికంలో మగ్గిపోతుంది, దేశం అంతా కూడా హీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని వాళ్ళు పరిశోధనాత్మకంగా అన్నీ కూడా వివరించి చక్కగా చెప్పడం అనేది జరిగింది. తద్వారా వాళ్ళకి ఈ యొక్క 2024 అక్టోబర్ 14వ తారీఖున ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి డరెన్ ఎసిమోగ్లు మరియు సైమన్ జాన్సన్ వీళ్ళిద్దరూ కూడా చూసుకున్నట్లయితే మనకి మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వీళ్ళిద్దరూ కూడా ప్రొఫెసర్స్గా ఉన్నారు. అలాగే మనకి రాబిన్సన్ చికాగో యూనివర్సిటీలో ఈయన రాబిన్సన్ ఇక్కడ ఒక ప్రొఫెసర్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి అతిపెద్ద సవాళ్ళు కూడా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక దేశం ఎదుర్కొన్నటువంటి ఈ సవాళ్ళలో ఈ యొక్క వ్యవస్థల యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. వ్యవస్థలో లేదా సంస్థల యొక్క పాత్ర, ఆర్గనైజేషన్స్ వీటి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అవి ఏ విధంగా అంత అసమర్థంగా పనిచేస్తున్నాయనేది చాలా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి అని ఈ నోబెల్ ప్రైజ్ కమిటీ యొక్క చైర్మన్ అయినటువంటి జాకబ్ సెవెన్సన్, ఆయన పేరు జాకబ్ సెవెన్సన్, చాలా వివరంగా చెప్పడం అనేది జరిగింది. అందుకే మేము ఈ అవార్డు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మనం బ్రీఫ్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ముగ్గురు పేర్లు మనం గుర్తుంచుకోవాలి. డరెన్ ఎసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్. సరే, ఇంకా మనకి ఇక్కడ ఎసిమోగ్లు మరియు రాబిన్సన్ కలిసి వై నేషన్స్ ఫెయిల్, ది ఆరిజిన్స్ ఆఫ్ పవర్ అనేటువంటి గ్రంథాన్ని, మరియు ప్రాస్పెరిటీ మరియు పూర్ అనేటువంటి మరి ఒక పుస్తకాన్ని వీళ్ళు రాయడం అనేది జరిగింది. అనేకమైనటువంటి వేల కాపీలు ఈ పుస్తకం అమ్ముడిపోయాయి. సరే, ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలు, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు చేసినటువంటి ఫాల్ట్స్ ఆయా దేశాలను పేద దేశాలుగా మిగిలిపోవడానికి కారణం అని చెప్పేసి అని ఈ పుస్తకంలో, అంటే వ్యక్తులు, సంస్థలు మరియు వ్యవస్థలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల దేశం పేద దేశంగా ఉంటుంది, దానికి ఆధారాలు ఇవే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది 1969 నుంచి ఇక్కడ మీకు ఇవన్నీ కూడా పిక్స్ రూపంలో మీకు కనపడతా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు పైన డిస్ప్లేలో కనపడతా ఉంటాయి. ఆ ఫొటోస్ కూడా చూస్తూ ఉండండి. సరే, ఇక్కడ మనకి 1969 ఎకనామిక్స్లో 1969లో స్వీడన్ యొక్క కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో అర్థశాస్త్రానికి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ 1969లో పొందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, ఫొటోస్లో మీరు చూసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు, ఒక వ్యక్తి పేరు రగ్నార్ ఫ్రిష్, ఈ బిలాంగ్స్ టు నార్వే, రగ్నార్ ఫ్రిష్. రెండో వ్యక్తి పేరు జాన్ టిన్ బర్జన్, హీ బిలాంగ్స్ టు నెదర్లాండ్స్. వీళ్ళిద్దరికీ కూడా మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ అర్థశాస్త్రంలో రావడం జరిగింది. సరిగ్గా మనకు మన భారతదేశం తరపునటువంటి ఇటువంటి నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు 1998లో అమర్త్య సేన్. ఈయన అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి ఆసియావాసి, భారతీయుడే కాదు, మొట్టమొదటి ఆసియావాసి కూడా చెప్పుకోవచ్చు. ఇతనికి సంక్షేమ అర్థశాస్త్రము, వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఈ బహుమతి లభించడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి అమర్త్య సేన్ తర్వాత అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి రెండవ భారతీయ వ్యక్తి అభిజిత్ బెనర్జీ ఇన్ 2019లో ఈ అవార్డు పొందడం అనేది జరిగింది. కాబట్టి మనకి అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మనకి పిక్చర్స్ అనేవి కూడా చాలా వివరంగా మీకు ఉంటాయి. ఎవరి ఫొటోస్ కూడా మేము పెట్టడానికి ప్రయత్నం చేసాం, ఫొటోస్ కూడా మీరు చూస్తూ ఉండండి. కాబట్టి ఇక్కడ మనకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విషయంకి వచ్చేటప్పటికి ఈ పేర్లు గుర్తుంచుకోండి. డరెన్ ఎసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్, రగ్నార్ ఫ్రిష్ అండ్ జాన్ టిన్ బర్జన్, మరియు అమర్త్య సేన్ అండ్ అభిజిత్ బెనర్జీ. ఎవరెవరికి ఏ సంవత్సరాల్లో వచ్చినాయి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటనేది చూడండి. ఓకే, ఇది మనకి ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ పార్ట్ చూద్దాం. సరే, ఇప్పుడు మనం రెండవ దానంగా సంపూర్ణత అభియాన్ను ప్రారంభించినటువంటి నీతి ఆయోగ్. సంపూర్ణత అభియాన్ అంటే ఏంటి? ఇది నీతి ఆయోగ్ ప్రారంభించింది, దానికి ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ మనకి భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ 2024 జూలై 4వ తారీఖున సంపూర్ణత అభియాన్, లాస్ట్ ఇయర్ 2024, మనం 25లో ఉన్నాం, ఫిబ్రవరిలో ఉన్నాం. కాబట్టి మనకి 2024 జూలైలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఇక్కడ మనకి ఆ నీతి ఆయోగ్ ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం పేరేంటే సంపూర్ణత అభియాన్. ఏంటి ఆ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటని చెప్పేసారంటే, ఇది ఒక 3 నెలలు, 3 మంత్స్ ప్రారంభించారు, కంప్లీట్ చేశారు. ఇది 3 నెలల పాటు జరిగేటువంటి ఒక ప్రచార కార్యక్రమం. 112 ఆకాంక్షాత్మక జిల్లాలు, ఒక సెలెక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలను, ఒక 112 జిల్లాలను తీసుకుని డిస్ట్రిక్ట్స్ 112
జిల్లాలని తీసుకుని వాటిలో 500 బ్లాకుల్లో వీటి యొక్క గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించాలి. కొన్ని సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ తీసుకొని వాటిని కనుక డెవలప్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ ప్రాంతాలు కానీ, ఆ జిల్లాలు, ఆ రాష్ట్రాలన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాలని ఈ యొక్క నీతి ఆయోగ్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాలి, అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది జరిగింది. చాలా సక్సెస్ఫుల్, ఒక మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. దాని పేరు ఏం పేరంటే సంపూర్ణత అభియాన్. ఇది చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా సంపూర్ణత ఉద్యమంగా మార్చాలని చెప్పేసి దృష్టి పెడుతుంది. ఎందుకు తీసుకున్నారంటే దీన్ని ఈ యొక్క అన్ని 112 జిల్లాలను ఎందుకు తీసుకుంటున్నారు అంటే 112 డిస్ట్రిక్ట్ ఎందుకు తీసుకున్నారంటే దాంట్లో ఆ జిల్లాల్లో ఒక 500 బ్లాకులు, మళ్ళీ దాంట్లో ఒక 500 బ్లాకులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే అవి చారిత్రాత్మకంగా చాలా కాలం నుంచి, ఎంతో కాలం నుంచి అవి బాగా వెనుకబడిపోయి ఉన్నాయి. అవి అన్ని రంగాల్లో కూడా బాగా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. కాబట్టి వాటిని డెవలప్ చేయాలి, వాటికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సదుపాయాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, ఎడ్యుకేషన్ కల్పించాలి, హెల్త్ అన్ని రకాలు కల్పించి ఆ ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ యొక్క దృష్టి పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇది సంపూర్ణత ఉద్యమంగా దీన్ని మార్చాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యము, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం వంటి 6 ముఖ్యమైనటువంటి సూచికల మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. ఒక 6 పారామీటర్స్ తీసుకుంది. ఈ 6 ఆ యొక్క మొత్తం 500 బ్లాకుల్లో 112 జిల్లాలలో 500 బ్లాకుల్లో ఈ యొక్క 6 పారామీటర్స్, ఈ యొక్క 6 లక్ష్యాలు సాధించాలి. ఏంటి? ఆరోగ్యము, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం, ఇటువంటి 6 అంశాల మీద దృష్టి పెట్టి వాటిని డెవలప్ చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ అనుకుంటుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాంగా మనం చెప్పుకోవచ్చు. అయితే నీతి ఆయోగ్ మనందరికీ తెలుసు 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇది పనిచేయడం అనేది ప్రారంభించింది. నీతి ఆయోగ్ ఎప్పుడు కూడా చైర్మన్ అనేవారు మరి ఏ ప్రధానమంత్రి అయితే ఉంటారో ఆ ప్రధానమంత్రి చైర్మన్గా పనిచేస్తూ ఉంటారు. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా సుమన్ బెర్రీ ఉండడం అనేది జరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు సీఈఓగా ఉన్నారు. సరే, నీతి ఆయోగ్ అది ఒక సపరేట్ చాప్టర్, అది మనం సపరేట్గా తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నది సంపూర్ణత అభియాన్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి, ఆ యొక్క 6 లక్ష్యాలు ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి పాయింట్ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.